హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టార్ఎక్స్ నెట్వర్క్ నుంచి అయితే ఒక పార్ట్నర్షిప్ అప్డేట్ అయితే మనకి రీసెంట్గా రావడం జరిగిందండి. సో మన స్టార్ఎక్స్ నెట్వర్క్ వాళ్ళైతే ఒక ప్రాజెక్ట్తో ఆ కంపెనీ వాళ్ళ పేరు వచ్చేసండి కొల్లాబ్లీ నెట్వర్క్ అనమాట. కొల్లాబ్లీ నెట్వర్క్. సో వాళ్ళతో అయితే పార్ట్నర్షిప్ అయితే మన వాళ్ళు అఫీషియల్గా కుదుర్చుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రూఫ్ ఏమిటి, ఇంకా దాంతోపాటు ఆ యొక్క పర్టికులర్ కంపెనీతో మాత్రమే వీళ్ళైతే పార్ట్నర్షిప్ చేసుకోవడానికి గల రీజన్ ఏమిటి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ బట్టుకుని బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, మన ప్రాజెక్ట్ వాళ్ళు అయితే స్టార్ఎక్స్ నెట్వర్క్ వాళ్ళు ఒక కంపెనీతో లేదనుకుంటే ఒక ప్రాజెక్ట్తో అయితే కొలాబరేషన్ అయితే చేసుకోవడం జరిగిందండి. దాన్నే పార్ట్నర్షిప్ అనిపిస్తాం అనమాట. సో దానికి సంబంధించి అయితే ఒక న్యూస్ అయితే మన వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం అనేది మేము తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు మీతో మేము ఖచ్చితంగా పంచుకోవాలని కోరుకుంటామని చెబుతున్నారు. కొల్లాబ్లీ నెట్వర్క్తో తమ భాగస్వామ్యాన్ని ప్రకటించడానికి స్టార్ఎక్స్ నెట్వర్క్ అనేది సంతోషిస్తుంది. సో మనం పార్ట్నర్షిప్గా చేసుకునే కంపెనీ పేరు వచ్చేసి కొల్లాబ్లీ నెట్వర్క్ అనమాట. మన ప్రాజెక్ట్ పేరు వచ్చేసి స్టార్ఎక్స్ నెట్వర్క్ అనమాట. ఈ సహకారం ద్వారా స్టార్ఎక్స్ నెట్వర్క్ అనేది సిఈఎక్స్ మరియు డిఈఎక్స్ లాంచ్ ప్యాడ్లు మరియు అదేవిధంగా మార్కెట్ మేకర్లు, వ్యాలెట్లు, డెఫీ సిస్టమ్, ఏఐ, గేమింగ్, ఎన్ఎఫ్టీస్, ఇంకా అదేవిధంగా మరిన్ని వ్యూహాత్మక పార్ట్నర్షిప్ అనేది చేరుకోవడంలో తన వెబ్3 ఈకో సిస్టమ్ను విస్తరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. సో పర్టికులర్గా ఈ కొలాబరీ నెట్వర్క్తో మాత్రమే మనం కొలాబరేషన్ ఎందుకు అయ్యామంటేనండి, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో చాలా సపోర్ట్ బాండ్ అయితే ఉందని చెప్పుకోవచ్చండి. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టు మార్కెట్లోకి రావడానికి వాళ్ళకి సంబంధించిన పార్ట్నర్షిప్ ద్వారా అయితే సపోర్ట్ అయితే చాలా బాగా చేస్తారండి. ఇంకా దాంతోపాటు ఏదైనా టోకెన్ అనేది గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజ్ లిస్టింగ్ అవ్వాలంటే ఇలాంటి కంపెనీ వాళ్ళతో మనకైతే చాలా సహకారం అనేది అవసరం ఉంటుందండి. సో కొలాబరీ నెట్వర్క్ వాళ్ళు అయితే మనకేం చెబుతున్నారంటే, మీ యొక్క స్టార్ఎక్స్ నెట్వర్క్ టోకెన్ అయితే లిస్టింగ్ టైంలో ఏవైతే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఉంటాయో లేదనుకుంటే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఉంటాయో అలాంటి క్రిప్టో ఎక్స్చేంజెస్ లిస్టింగ్ కావడానికి అయితే మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తామని చెబుతున్నారండి. ఇంకా దాంతోపాటు మనకు సంబంధించిన స్పెషల్ వ్యాలెట్ ఛాన్స్ అయితే ఉంది. ఏఐ ప్లాట్ఫామ్ ద్వారా మనం అయితే గేమింగ్స్ డెవలప్ చేసి చెబుతున్నారు. ఇంకా దాంతోపాటు ఎన్ఎఫ్టీస్ కూడా మనకైతే లాంచ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సో ఈ విధంగా క్రిప్టో లేదంటూ ఏం లేదండి, అన్నీ కూడా వీళ్ళైతే మేము మీకు చేయడానికి అయితే సహకారంగా ఉంటాము, సపోర్ట్ అయితే చేస్తామని చెబుతున్నారు ఈ కొలాబరీ నెట్వర్క్ వాళ్ళు అయితే. సో వీళ్ళ ద్వారా ఏంటంటే మన ప్రాజెక్ట్ అనేది కమ్యూనిటీ వైడ్గా కానీ దాంతోపాటు టోకెన్ వాల్యూ ప్రైస్గా కానీ కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి అయితే చాలా వరకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ యొక్క పార్ట్నర్షిప్ అనేది ఈకో సిస్టమ్ వృద్ధికి, అదేవిధంగా నిధుల అవసరాలకు, పరిశ్రమ పరిచయానికి మరియు దీర్ఘకాలిక సహకారానికి తోడ్పడుతుంది. సో ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ అవ్వాలంటేనండి, మనకైతే లిక్విడిటీ పూల్ అనేది చాలా అవసరం అండి. సో అక్కడైతే మనం కొన్ని కోట్ల రూపాయల డబ్బు కేటాయించడం ద్వారా మాత్రమే మనకైతే ఇక్కడ లిస్టింగ్ అప్పుడు మనం కాయిన్స్ సెల్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. సో ఆ పనులు అయితే మంద కాదండి, అది పూర్తిగా కంపెనీ పని అండి. సో ఏ ప్రాజెక్ట్ వాళ్ళైనా సరే వాళ్ళైతే కొన్ని కోట్ల రూపాయలు కేటాయించాల్సి వచ్చింది అనమాట లిస్టింగ్ సమయంలో. సో వీళ్ళేం చెబుతున్నారంటే, మన స్టార్ఎక్స్ టోకెన్ కూడా లిస్టింగ్ అయ్యే టైంకి మనకైతే ఒక మంచి ఇన్కమ్ సోర్స్ కావాలి కదా, అదైతే ఈ యొక్క కొలాబరీ నెట్వర్క్ వాళ్ళు అయితే మనకి ఇచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. సో వీళ్ళ పార్ట్నర్షిప్ ద్వారా మనకి ప్లస్సే తప్ప మైనస్ అయితే ఖచ్చితంగా ఎక్కడ కూడా ఉండదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతున్నారండి వీళ్ళైతే. సో మంచి విషయమే, ఎందుకంటే మనకంటూ పార్ట్నర్షిప్ అనేది చాలా అవసరం అండి. ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే పార్ట్నర్షిప్ అనేది వన్ ఆఫ్ ద సోర్స్గా ఉంటుందండి. అది వచ్చిందనుకోండి, టోకెన్ వాల్యూలో మనకి అతి మార్పు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో కూడా మనకి ట్రెజరీ పార్ట్నర్స్ రాకముందు అండి, టోకెన్ వాల్యూ మనకి ఐటీఎల్ టోకెన్ వాల్యూ ఒక $1కి లిస్టింగ్ అవుతుందేమో న్యూస్లో మాత్రమే వచ్చాయి. కానీ ఎప్పుడైతే ట్రెజరీ వాళ్ళు వచ్చి మనం బాగా సపోర్ట్ చేశారో ఆ లెక్క అనేది $3 నుంచి $10 వరకు అయితే వెళ్ళడం జరిగింది కదా. సో ఆ విధంగా ఏంటంటే పార్ట్నర్షిప్ మనకి ఎప్పుడు కూడా ప్లస్ అయితే తప్ప మైనస్ అయితే కాదు. ఇది మనకి స్టార్ఎక్స్ వాళ్ళు అఫీషియల్ పోస్ట్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత అసలు కొలాబరీ నెట్వర్క్ వాళ్ళు కూడా దీని గురించి ఏమైనా స్పందించారు లేదంటే, ఖచ్చితంగా వాళ్ళు కూడా స్పందించారండి. వాళ్ళు కూడా ఈ పోస్ట్ని అయితే రీట్వీట్ అయితే వేయడం జరిగింది. చూసుకోవచ్చు మీరైతే. ఉత్తేజకరమైన భాగస్వామ్యం అయితే మనం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా క్రిప్టోను సులభంగా మరి అందుబాటులోకి వచ్చేలాగా ఒక ఫ్రీ క్రిప్టో మొబైల్ మైనింగ్ ప్రాజెక్ట్ లాగైతే మన యొక్క స్టార్ఎక్స్ నెట్వర్క్ అనేది ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఇంకా దాంతోపాటు వారితో మేము పార్ట్నర్షిప్ అనేది ప్రకటించడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నామని చెబుతున్నారండి. సో వీళ్ళకి కూడా నచ్చిందనమాట మన ప్రాజెక్ట్ అని. వాళ్ళకి నచ్చింది కాబట్టి పార్ట్నర్షిప్కి వాళ్ళు ఒప్పుకున్నారు. నచ్చకపోతే ఎవరు ఒప్పుకోరు కదండి. సో అదే విధంగా అనమాట.
స్టారెక్స్ అనేది యూజర్స్‌కు స్మార్ట్ ఫోన్స్ నుంచి నేరుగా స్టారెక్స్ టోకెన్ మైనింగ్ చేసుకోవడానికైతే సింపుల్‌గా వీలైతే కల్పిస్తూ, ఇంకా దాంతో పాటు సామాజిక ఫీచర్స్ అంటే సోషల్ మీడియా గానీ, రెఫరల్ సిస్టమ్ గానీ, దాంతో పాటు వెబ్3 సంబంధించిన భవిష్యత్ వాలెట్ అనేది ఇంటిగ్రేట్ చేయగలం మనకు చాలా వరకు సపోర్ట్ అయితే చేస్తుందని చెబుతున్నారండి. సో, ఎందుకంటే మనకు వన్స్ ఈ యొక్క వెబ్3లో మనకి ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు లిస్టింగ్ అప్పుడు ఏంటంటే మనకంటూ ఒక వాలెట్ కావాలి. ఆ వాలెట్‌ని క్రియేట్ చేసే టైంలో కూడా స్టారెక్స్ వాళ్ళైతే చాలా చాలా ముందడుగులో ఉన్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఈ కొలాబ్లీ నెట్వర్క్ వాళ్ళైతే మనకిక్కడ ఈ న్యూస్‌లో చెబుతున్నారండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి కొలాబ్లీ నెట్వర్క్ గురించి ఇంకెవరైనా సరే బాగా తెలుసుకోవాలనుకుంటే గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్ చేయొచ్చండి. ఈ విధంగా మనకైతే చాలా ఎక్కువ పాయింట్లు అయితే వస్తాయి. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారండి, డీసెంట్రలైజ్ సిస్టమ్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకైతే వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో, మ్యూచువల్‌గా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, అందరికి ఉంటుందన్నమాట. సో, ఈ 2 కంపెనీలకి కూడా. సో, అందుకే వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా దాంతో పాటు అండి కొలాబరేషన్ అయింది కాబట్టి కొన్ని కాయిన్స్ వీళ్ళకి కూడా మన వాళ్ళైతే కేటాయించే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే కొలాబరేషన్ ఊరికి ఇవ్వరు కదండీ. సో, ఆ విధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళ బెనిఫిట్లు అయితే చూపిస్తారు మనోళ్ళైతే. సో, ఈ విధంగా అయితే కొలాబ్లీ నెట్వర్క్ వాళ్ళతో మన స్టారెక్స్ వాళ్ళైతే ఈరోజైతే అఫీషియల్‌గా పార్ట్నర్‌షిప్ తీసుకోవడం జరిగినట్టుగా మనమైతే తెలుసుకున్నామని చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు ఈ విధంగా మనకైతే వాళ్ళ లోగో సింబల్ వచ్చేసి ఆ విధంగా ఉంటుంది. మన లోగో సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. 2 మనకైతే ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి మనకు బాగా తెలుసు. ఇప్పటి నుంచి మనం 2 తెలుసుకోబోతున్నాం. కొలాబ్లీ నెట్వర్క్ వాళ్ళకి సంబంధించిన లోగో అయితే అది. సో, మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్‌లో గానీ, క్రోమ్‌లో గానీ, ఎక్స్‌లో, ట్విట్టర్‌లో గానీ కొంచెం సెర్చ్ చేయండి. మీకైతే ఇంకొన్ని కొత్త విషయాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకొక చిన్న ముఖ్యమైన అప్డేట్ అండి. ఇది మన స్టారెక్స్‌కి సంబంధించిన ఫార్చ్యూన్ ఫెస్ట్ 2.0 ఈవెంట్ ఉంది కదండీ. సో, ప్రెజెంట్ అయితే ఈవెంట్ అయితే మనకి క్లోజ్ అయితే కావడం జరిగిందండి. పాజ్ అయిందనమాట. అంటే ఆఫ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే రీసెంట్‌గా మన యాప్ అయితే కొన్ని గ్లిచెస్ కారణంగా లాగిన్ అవ్వడానికైతే చాలా వరకు ఇబ్బంది అయితే పడింది కదా. సో, అందుకోసమే ఈ యొక్క ఫార్చ్యూన్ ఫెస్ట్ 2.0 ఈవెంట్ అయితే మనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా మేము మన కమ్యూనిటీకి తెలియజేస్తున్నాము అంటూ మనకైతే ఈ పోస్ట్ కూడా వాళ్ళైతే మే 9వ తారీఖు అయితే ఇవ్వడం జరిగిందండి. సో, ఈ విధంగా ఈవెంట్ అయితే ఎందుకు ఆగింది కొంచెం అడుక్కోవచ్చు. ఎవరైతే బాగా పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకండి. సో, మ్యాక్సిమం అయితే ఈ యొక్క ఈవెంట్‌లో పార్టిసిపేట్ ఖచ్చితంగా చేయాలి. నూరేం లేదనమాట. కాకపోతే మనకు రోజు ఒక స్పిన్ వీల్ వస్తుంది కదా. దాన్ని వాడుకోవడం ద్వారా ఏంటంటే మనకి కొన్ని టోకెన్స్ ఫ్రీగా వస్తాయి. స్పిన్ వీల్ ద్వారా అయితే. ఈ యొక్క ఈవెంట్‌లో మనం పాయింట్స్ బాగా కలెక్ట్ చేసినా సరేనండి మనకి టాప్ 50 మెంబర్‌కి మాత్రమే ప్రైజెస్ అయితే ఉంటాయి. సో, అది మనం గమనించాలి. సో, ముఖ్య నోటీస్ ఏంటంటే విరామం అనేది తాత్కాలికం. సో, ఈవెంట్ అనేది ఖచ్చితంగా క్యాన్సిల్ అయితే అయిపోలేదు. జస్ట్ ఆగింది మాత్రమే. ఈవెంట్ డేటా మరియు సురక్షితంగా ఉంటాయి. సో, ఈ విధంగా మీ యొక్క పర్సనల్ డేటాకి గానీ, ఈవెంట్‌లో మీకు వచ్చిన పాయింట్స్ గానీ ఎక్కడికి పోవు. వాటిని మళ్ళీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఈవెంట్ మీకైతే మళ్ళీ కలిపిచ్చేస్తామని చెబుతున్నారు. అవసరమైన అప్డేట్లు మరియు ఆప్టిమైజేషన్ పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభమవుతుంది. కొన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయండి మన వెబ్‌సైట్‌లో వచ్చేసి, సిస్టమ్‌లో వచ్చేసి. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ ఈవెంట్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నేను మన ఛానెల్‌లో చెబుతాను. మన ఛానెల్ అయితే రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. మీ యొక్క ఈవెంట్ అనుభవాన్ని మెరుగుపరిచే పనిలో మేము ఉన్నప్పుడు మీరు చూపిస్తున్న సహకారానికి, అదేవిధంగా అవగాహనకు కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. సో, ఈ విధంగా ఏదైనా మంచి విషయం జరగడం కోసం మాత్రమే ఆగుతూ ఉంటాయండి ఏదైనా సరే. మరిన్ని వివరాలు త్వరలో రాబోతున్నాయి. సో, తెలియజేయబడతాయి. సో, మీ నిరంతర మద్దతుకు ధన్యవాదాలు స్టారెక్స్ నెట్వర్క్ టీమ్. సో, ఈ విధంగా వీళ్ళైతే ఒక వివరణ ఇచ్చారండి. సో, ఎందుకు అసలు ఈవెంట్ ఆగిందనేది కొంచెం డౌట్‌గా ఉంది కదా. సో, వాళ్ళకైతే డౌట్ ఉండకూడదు. మన ప్రాజెక్ట్ వాళ్ళైతే మొదటి నుంచి కూడా ఫుల్‌గా ట్రాన్స్‌పరెన్సీతో ఉన్నారండి. గత సండే కూడా మనకైతే యాప్ ఒక 2 హవర్స్ పాటు అయితే లాగిన్ అయితే అవ్వలేదు. చాలామంది టెన్షన్ పడ్డారు. కానీ నేను చెప్పాను యాప్ జస్ట్ మనకైతే సర్వర్ మారుతుంది అంతే. అందువల్ల మాత్రమే లాగిన్ అవ్వట్లేదు. మీరైతే కంగారు ఖచ్చితంగా పడొద్దని చెప్పానండి. సో, ఈ విధంగా ఒక మంచి ప్రాజెక్ట్‌లో మనం ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఇప్పటి నుంచైనా సరే ఎవరైతే ఇన్‌యాక్టివ్‌లో ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్టివ్‌గా మారి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నా. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం. ఖచ్చితంగా థ్యాంక్ యూ.